వెంటనే వామనుడు త్రివిక్రమ రూపంలో విశ్వరూపం ధరించాడు. తని మొదటి అడుగుతో మొత్తం భూమిని కప్పేశాడు. రెండవడుగుతో మొత్తం ఆకాశం లేదా స్వర్గాన్ని కప్పేశాడు. తర్వాత మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిరాజుని అడిగాడు. బలిరాజు కోపపడకుండా భయపడకుండా శాంతంగా తలవంచి ఇలా అన్నాడు, ప్రభూ, నా తలపై మూడో అడుగు పెట్టండి అని. అప్పుడు శ్రీమహావిష్ణువు బలి తలపై మూడో అడుగు పెట్టి ఆయనను పాతాళానికి పంపించాడు. బలిరాజు దానం, నిజాయితీ, మాట నిలబెట్టుకోవడం చూసి శ్రీమహావిష్ణువు ఆయనను ఆశీర్వదించాడు. సంవత్సరానికి ఒక్కసారి నీవు నీ ప్రజలను చూడటానికి రావచ్చు అని వరమిచ్చాడు. అందుకే మనం బలిరాజును గౌరవంతో స్వాగతించేందుకు రథం ముగ్గు వేస్తామని కొందరు నమ్ముతారు. బలిరాజు వచ్చ చూసి సంతోషపడాలని, మన ఇంటికి ఆశీర్వాదాలు ఇవ్వాలని మన ఆకాంక్ష. ఈ కథ ఒక మంచి పాలకుని గురించి దయ, నిజాయితీ, దానం, మాట నిలబెట్టుకోవడం వంటి విలువలు నేర్పుతుంది. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.